విశాఖకు కేంద్ర మంత్రి కుమారస్వామి చేరుకున్నారు. కాసేపట్లో స్టీల్ ప్లాంట్ ను కేంద్ర మంత్రి కుమారస్వామి పరిశీలించనున్నారు. ప్యాకేజీ ప్రకటన తర్వాత తొలిసారి విశాఖలో పర్యటిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని ఇప్పటికే కేంద్ర మంత్రి ప్రకటించారు. అయితే సెయిల్లో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, శ్రీనివాస్ కొద్దిసేపటికి వెంటనే కేంద్ర మంత్రులు కుమారస్వామి అలాగే శ్రీనివాస్ మహాత్మ కూడా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి కూడా స్టీల్ ప్లాంట్ కు బయలుదేరి వెళ్లారు. అయితే మార్గ మధ్యంలోని అంతా కూడాను చాలా జంక్షన్ లో కూడాను కేంద్ర మంత్రులకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. అలాగే గజమాలను వేసి పూల వర్షం కూడా కురిపించారు పార్టీ నేతలు కార్యకర్తలు కూడా. అయితే స్టీల్ ప్లాంట్ కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది 11,440 కోట్లు. ఆ ప్రకటించిన తర్వాత తొలిసారిగా వస్తున్న కేంద్ర మంత్రులకు ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. అలాగే అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం ఎంపీలు, కూటమి నేతలు, కార్యకర్తలు అందరూ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన తర్వాత ఇప్పుడు కాన్వాయ్ అంటారు స్టీల్ ప్లాంట్ మరి కాసేపట్లో చేరుకొని ఉన్నది కేంద్ర మంత్రులు. ప్రజెంట్ మనం విశాఖపట్నం పూర్మానపాలెంలోని స్టీల్ ప్లాంట్ ఆర్చ్ దగ్గర ఉన్నాం. ఇక్కడైతే శిబిరం కూడా ఉంది. ఇక్కడ నుంచి కూడా బయలుదేరి ఇప్పుడే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ స్టీల్ ప్లాంట్ అక్కడ అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఇప్పటికే కూటమి నేతలు కూడా క్లియర్ గా ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ని పర్యవేక్షిస్తామని అన్నారు. అందులో భాగంగానే 11,440 కోట్లు ఇచ్చామని కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడాను స్టీల్ ప్లాంట్ పరిరక్షణ తమ చేయమని కూటమి నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస్ వర్మలు వస్తున్నారని అంటారు. అయితే మరోవైపు ఉక్కు కార్మిక సంఘాల నేతలు అయితే దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చెయ్యమని స్పష్టమైన ప్రకటన చేయాలి, అలాగే జైల్లో అయినా విలీనం చేయాలని అంటున్నారు. ఈ నేపథ్యంలోని ఈ పర్యటన కొనసాగుతుంది. మరి కాసేపట్లోని స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవనం దగ్గరికి వెళ్తారు. అక్కడ అధికారుల సమీక్ష అనంతరం కూడాను కేంద్ర మంత్రులు తర్వాత ఉన్నతాధికారులు కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. అంటే స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటామో అనేది చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. శ్రీనివాస్. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.